కొరి మండలం ఐగారిపల్లి కాంగ్రెస్ పార్టీ బలపరిచిన అభ్యర్థి జక్కుల మాధవి నాగన్న ప్రజల్లోకి వెళ్తున్నారు, తమ మద్దతు కోరుతున్నారు. మాధవి గారు చెప్పండి, మిమ్మల్ని గెలిపిస్తే గ్రామాభివృద్ధి ఎలా చేస్తారు, ప్రజలకు ఏం హామీ ఇస్తున్నారు? 6 గ్యారెంటీలు ఇచ్చాం కదా. ఏంటి హామీలు, ఏంటి అవి? కరెంటు అన్నారు, రుణమాఫీ చేశారు, కరెంటు ఉత్త బస్సు చేశారు, ఇంకా రైతు బీమా, రైతు భరోసా, సన్న బియ్యం, ఇంద్రమ్మ ఇల్లు, రేషన్ కార్డులు. గ్రామాధ్యక్షులు దొంగల జనార్దన్ గారు చెప్పండి, జనార్దన్ గారు చెప్పండి, మాధవి గెలుపు కోసం ఏం చేస్తారు, ఎలా కృషి చేస్తారు, ఏం హామీలు ఇస్తున్నారు గ్రామానికి మీరు? ముందుగా అయ్యగారిపల్లి ప్రజలకు, ఓటరు మహాశయులకు కాంగ్రెస్ పార్టీ గ్రామ శాఖ నుంచి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాము. మేము గతంలో 2 సంవత్సరాల కింద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా 6 గ్యారెంటీలు ఇచ్చినాము. 6 గ్యారెంటీలు దరిదాపు 5 గ్యారెంటీలు పూర్తిగా అయినవి. ఇప్పుడు రానున్న రోజు ఇప్పటి వరకు వచ్చినా కూడా గ్రామ అభివృద్ధి కొరకు మేము 21 ఇంద్రమ్మ ఇల్లు తీసుకురావడం జరిగింది. 90 కుటుంబాలకు రేషన్ కార్డు ఇవ్వటం జరిగింది. 10 కుటుంబాలకు కళ్యాణ లక్ష్మి చెక్కులు ఇవ్వటం జరిగింది. 20 లక్షల పైసలకు CMR చెక్కులు తీసుకొచ్చి గ్రామ ఆసుపత్రికి పోయి వచ్చిన వారికి పంపిణీ జరగడం జరిగింది. మునుముందు కూడా ప్రభుత్వం ఇచ్చే ప్రతి ఒక్కటి కూడా మేము నిస్వార్థంగా, మాకు ఎలాంటి దురాశ లేకుండా ప్రజాధనం దుర్యోగం చేయకుండా ప్రజాసొమ్మును ప్రజలకే వినియోగిస్తున్నాం తప్ప మా జేబులు వేసుకునేంత దుర్మార్గులము కావు మేము. మరి గతంలో జరిగిన మీరు ఈ అయ్యగారిపల్లి ప్రజలు కూడా తెలుసు, గతంలో ఏం జరిగింది, ఈ ఊర్లో ఏం జరుగుతుంది, ఎంతవరకు జరిగింది, ఎంత దుర్మార్గ రాజకీయం నడుస్తుంది. మీ అభ్యర్థికి ప్రత్యర్థి కూడా తేడా అండి ఇద్దరి మధ్యలో? మా అభ్యర్థికి అటున్న వాటికి దోపిడీ, ఇటున్న వారికి నిజాయితీతోనే మేము పనిచేస్తాం, నిజాయితీ చేసి చూపెడతాం. 5 సంవత్సరాల్లో గ్రామాన్ని అభివృద్ధి తీసుకొచ్చి యువకులకు, బీసీలకు అవకాశం కల్పించి ఈ బీసీ నాయకులే వీళ్ళని పరిపాలన చేసే అవకాశం కల్పిస్తాం. ప్రతి యువకుడు కూడా ఆలోచన చేయండి, దుర్మార్గులకు వేయకండి ఓటు. ప్రజాస్వామ్యంలో ఉండే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ప్రజల కొరకు నిస్వార్థపరుడుగా ఉన్న ఈ మన జక్కుల నాగన్న అంటే నేను ఉన్నాను వచ్చే వ్యక్తి అతను. ఎలాంటి దుర్వినియోగాన్ని కానీ, ఎలాంటి మచ్చలేని కార్యకర్తగా ఈరోజు అయ్యగారిపల్లి ఉన్నాడు. 10 సంవత్సరాల నుంచి తన అంతు సాయంగా 10 సంవత్సరాల నుంచి ఎంతో కొంత ఆయన నిజాయితీగా పనిచేస్తుండు. తన భార్య కూలికి పోయి వచ్చిన 150 రూపాయలు పెట్టుకొని కూడా తన బండిలో పెట్రోల్ పోసుకొని ప్రజాసేవ చేస్తాడే తప్ప అతని జేబులో 100 రూపాయలు పెట్టుకున్న ఏ రోజు కూడా లేదు. ఏ రోజైనా తప్పుడు సమాచారం ఉంటే ఇప్పుడే చెప్పండి, తన తప్పు చేసినటువంటి ఇప్పుడే 10 మందిలో ముక్కుంటే ఆయనకు రాపిద్దాం. కానీ ప్రజాసేవకు, ప్రజా అంకితానికి గత 10 సంవత్సరాల నుంచి ఏదైతే చేసిండో ఇప్పుడు కూడా అదే చేస్తాడని నేను అతని తరపున మన అయ్యగారిపల్లి ఓటరు మహాశయులకు హామీ ఇస్తున్నా. మీరు ఎలాంటి ఇబ్బందులు పడకుండా మంచి ఎక్కడుందో, చెడు ఎక్కడుందో ఆలోచన చేయండి. దుర్మార్గులు ఎక్కడున్నారు, మంచి వాళ్ళు ఎక్కడున్నారు ఆలోచన చేయండి. ఏ తల్లి పాలు జీకి, ఏ తమ్ములు రొమ్ములు విసికే వాళ్ళు ఉన్నారో అది కూడా గమనించండి దయచేసి ఓటర్ ప్రత్యర్థికి ఏం చెప్తారు? మా ప్రత్యర్థికి ఏం చెప్పాలి, అది ఏదైనా ఉంటే దైవ నిర్ణయం నిర్ణయిస్తుంది, దేవుడు ఏదైతే చేస్తారో అదే నిర్ణయిస్తుంది. ఎదుటి వ్యక్తిని దూషించారు, దుర్మార్గుని గాను దూషించాను. ఏది ఉన్నా మా పార్టీ కార్యకర్తలు, మా పార్టీ వేని మేము ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతి రూపాయి కూడా ప్రజలకి చెందినట్టు చేస్తాం తప్ప ప్రజల దుర్యోగం చేయమని మేము హామీ ఇస్తున్నాము, ఈ సభాముఖంగా హామీ ఇస్తున్నాము. అనిల్ కుమార్, మీరు చెప్పండి, చివరి వరకు బరిలో ఉందాం అనుకున్నారు, చివరి వరకు జక్కుల మాధవి నాగన్నకు సపోర్ట్ చేశారు, ఎందుకు? అంటే ఇక్కడ మేము వాస్తవానికి మాట్లాడుకుంటే 10 సంవత్సరాల నుంచి కష్టపడుతూ ఆయన ప్రజల్లో నిత్యం ఆయన అంటే వ్యవసాయం చేసుకుంటూనే, పెద్ద వ్యాపారాలు ఏం లేవు, పెద్దగా పోగేసిన ఆస్తుపాస్తులు కూడా ఏం లేవు. అయినప్పటికి కూడా ప్రజల కోసం నిత్యం ప్రజల్లో ఉంటున్న మనిషి జక్కుల నాగన్న. అదేవిధంగా ఒక 7 సంవత్సరాల నుంచి, అంటే నాకు ఊహ తెలియనప్పుడు నేను ఒక ఇండిపెండెంట్ అభ్యర్థిగా, పవన్ కళ్యాణ్ గారి అభిమాని, అది అందరికీ తెలిసిన విషయమే. ఒక ఇండిపెండెంట్గా నిలబడ్డ నేను కూడా 7 సంవత్సరాల నుంచి నిత్యం జనాలు మాకు ఏమీ ఇవ్వలేదు. నిజం చెప్తాను, ఇప్పటి వరకు నేను ప్రతి కార్యాలయానికి పోయినా, ఒక పోలీస్ స్టేషన్కి పోయినా, బ్యాంకుకు పోయినా, ఎంఆర్ ఆఫీస్కి పోయినా, కలెక్టర్ ఆఫీస్కి పోయినా, ఎస్పీ ఆఫీస్కి పోయినా, ప్రతి చోటకి వెళ్ళిన ఎవరి నుంచి కూడా ఒక్క రూపాయి కూడా నేను తీసుకోలేదు. అదేవిధంగా నాలాగానే ఆలోచన విధానం ఈ వ్యక్తికి, నాకు బాబాయ్ అవుతాడు, మాకు సరే అవి పక్కన పెడితే నాకు ఎలాంటి క్వాలిటీస్ ఉన్నాయో అదే విధంగా సేమ్ క్వాలిటీస్ ఇక్కడ కనిపించినాయి. ఇప్పుడు అవతల వ్యక్తులను చూసుకుంటే మాత్రం ఈ 5 సంవత్సరాలు కాదు, ఇంకా 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా కూడా ప్రజలకు ఎవరికైనా సేవ చేసేలా లేదు. మేమిద్దరం డోర్ టు డోర్ పోటీ పడి మరి మీ ఇద్దరం చెప్పులు అరిగిపోయేటట్టు తిరిగినాం ప్రతి చోట, మా సొంత డబ్బులు ఖర్చు పెట్టుకొని. కాబట్టి ఇద్దరం కలిస్తేనే ఒక కష్టపడ్డోళ్ళకు అవకాశం వస్తుంది, అధికారం వస్తుంది.
ఇద్దరం విడివిడిగా చేస్తే మాత్రం ఖచ్చితంగా నష్టం జరుగుతుంది అనేది మేము గ్రహించినాం. అదేవిధంగా మాకు ఎమ్మెల్యే గారు కూడా ఫోన్ చేసి ఒకరు సర్పంచ్ అవ్వండి, ఒకరేమో ఉప సర్పంచ్ అవ్వండి, ఇది మీకు సరైన నిర్ణయం, మీరిద్దరు కలిసి పనిచేయండి అని చెప్పి ఎమ్మెల్యే గారు కూడా మాకు సలహాలు ఇవ్వడం జరిగింది. ఆయన మాటతోటే మేము ఇద్దరం ఈరోజు కలిసి మళ్ళీ గ్రామ పంచాయతీలో ఏవైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత పారదర్శకంగా కార్యక్రమాలు చేస్తూ ఉందో అందరూ చూస్తున్నారు. చాలా ట్రాన్స్పరెన్సీ రూలింగ్. ఇప్పటిదాకా రైతు రుణమాఫీ 10 సంవత్సరాల్లో బీఆర్ఎస్ అయితే ఏం చేయలేదు నాకు తెలిసి ఎక్కడ కూడా. 2 లక్షల వరకు రుణమాఫీ అసలు అది చాలా ట్రాన్స్పరెన్సీ చేసింది. తర్వాత మనకు ఇందిరమ్మ ఇల్లుల బిల్లులు కూడా అసలు డైరెక్ట్ లబ్ధిదారుల అకౌంట్లో పడిపోతున్నాయి. ఎవ్వరికి ₹1 వచ్చింది లేదు, అసలు వస్తానన్న సంగతి కూడా మాకు తెలియదు. అంత ట్రాన్స్పరెన్సీ రూలింగ్ జరుగుతుంది. నెక్స్ట్ CMRF చెక్కులు కూడా పెట్టిన 6 నెలల్లో వస్తాయి. ఇంతకు ముందు అయితే సంవత్సరాలు తిరిగి అలసిపోయేది. ఇప్పుడు మాత్రం అట్లా కాదు, 6 నెలల్లోనే. ఎందుకంటే ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ డాక్టర్ కాబట్టి ఆయన కూడా అక్కడికి వచ్చే పేషెంట్లు వాళ్ళ ఆర్థిక స్థితిగతులు తెలుసు కాబట్టి ప్రతి ఒక్కరికి ప్రాణం అనేది చాలా ముఖ్యమైనది. కాబట్టి ప్రాణంతో వాళ్ళకు పడే కష్టాలు చూసి ఆయన వెంటనే CMRF చెక్కులు ఇంత తొందరగా అయితే నా లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. కాబట్టి ఖచ్చితంగా ఈసారి ఎమ్మెల్యే గారి సలహాలతోటి ఇక్కడ మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం రావాలి. ఇక్కడ గ్రామ పంచాయతీలో కూడా ప్రజలంతా మమ్మల్ని దీవించాలి. ఎందుకంటే కష్టజీవులం, ఎవరి దగ్గర నుంచి ఏం ఆశించలేదు. ఓ జేబుల నుంచి ఇంకో ₹10 తీసి పెట్టడం తప్పితే ఎప్పుడు అడిగింది అయితే లేదు. ఇది అందరికీ తెలుసు కాబట్టి ఒక్క అవకాశం మాకు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. నాగానే మీరు చెప్పండి, గతంలో కాంగ్రెస్ పార్టీ కావచ్చు, గ్రామానికి కావచ్చు, ఏం సేవ కార్యక్రమం చూసి మీకు ఈ అవకాశం ఇచ్చారంట గ్రామాలు? గత 14 సంవత్సరాల నుండి నేను కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాను. నిత్యం ప్రజలకు ఏ ఆపతున్నా ఏ పని ఉన్నా నా వంతు సాయంగా నేను వెళ్తూ చిన్న పంచాయతీలు కానీ, కేసులు కానీ, పోలీస్ స్టేషన్కి కానీ, అదేవిధంగా రేషన్ కార్డులు కానీ, ఇందిరా మిల్లులు కానీ, కరెంటు బిల్లులు ఈ మధ్యలో ఏమైందంటే కొన్ని అప్డేట్ కాకుండా ఆగిపోయినా కానీ వాళ్ళని అప్డేట్ చేసుకుని తీసుకురావడం. ఈ గవర్నమెంట్ వచ్చిన కానుండి ప్రజలనే ఇప్పుడు అనిల్ అన్నట్టు నేను అనిల్ ఇద్దరం పోటీ పడి ఏ సమస్య వచ్చినా ఒకరు కాకపోతే ఒకరు అనేది నేనా అనిల్ అని అట్లా పోటీ పడి చేసినాం. ఈరోజు నా సేవను గుర్తించి పార్టీ నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. కొంతమంది వ్యక్తులు కావాలని వాళ్ళు ఒక రెడ్డి కమిట్మెంట్ అని చెప్పుకొని మాకు టికెట్ రాకుండా కూడా ప్రయత్నం చేసిన ఎమ్మెల్యే గారు మా సేవను గుర్తించి మాకు టికెట్ ఇచ్చి, ఇదే విధంగా మళ్ళీ మా ప్రభుత్వంలో ఉన్న వ్యక్తులు కూడా ఈరోజు రెబల్ కాంగ్రెస్ అని పెట్టుకొని మాకు డబ్బు ఉంది, మాకు అహంకారం ఉంది, మాకు అండ ఉంది అని మిమ్మల్ని గెలిపించడానికి నాగన్న చేసిన సేవలు గుర్తించారా, లేదా కాంగ్రెస్ పార్టీని చూసి ఇచ్చారా, రామచంద్ర నాయక్ మిమ్మల్ని చూసి మీకు టికెట్ ఇచ్చారా? నేను చేసిన సేవలు ప్రజలలో నేను చేసిన మంచితనం చేసి దాన్ని చూసి సార్ నాకు ఈ టికెట్ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ అనిల్ కూడా నాకు సపోర్ట్ చేయాలని నేను అనిల్ని కోరడం జరిగింది. అదే ఎమ్మెల్యే గారు కూడా అనిల్కి ఫోన్ చేసి మాట్లాడి మీరిద్దరు కలిసి ఉంటేనే ఏదైనా సాధ్యమైంది, మీరిద్దరు వేరు ఉంటే మధ్యలో దొంగల చేతికి వెళ్ళిపోద్ది, మీరిద్దరు కలిసి పని చేయాలి. అనిల్ ఏదైనా ముందు అవకాశం ఉన్నా నీకు నాగన్న ద్వారా మా ద్వారా నేను ఇస్తాను అనిల్ కూడా హామీ ఇవ్వడం జరిగింది. అదేవిధంగా అనిల్ నేను కలిసి ఈరోజు పోటీలో ఉన్నాం. మాకు బ్యాట్ గుర్తు రావడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా దీన్ని దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క అవకాశాన్ని మాకు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నా. అదేవిధంగా ఒక మెజార్టీ చూపించి మనం గతంలో అసెంబ్లీ ఎలక్షన్లో ఒక మెజార్టీ చూపించినాం. మళ్ళీ ఇప్పుడు కూడా అదే మెజార్టీ చూపించాలని ఐగర్పల్లి గ్రామ ప్రజలకు నేను తెలియజేస్తున్నాను. తనని నమ్మి మాత్రం ఓటేయండి, మేము అన్ని విధాలా మీకు సాయం చేస్తాం, సహకారాలు చేస్తాం, సేవ చేయడానికి ముందుకు వచ్చామని చెప్పేసి చెప్తున్నా. కెమెరా పర్సన్ శ్రావంతో వెంకన్న మహబూబ్ జిల్లా.